ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇకపై జనాభా నిర్వహణపై చర్చలు ప్రారంభించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని, నెల రోజుల పాటు ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత తుది రూపు ఇస్తామని చెప్పారు. శాసనసభలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒక దంపతులకు కనీసం 2 పిల్లలు ఉండాలని, 3 పిల్లలు ఉంటే ఇంకా మంచిదని అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించే విధంగా పాలసీని రూపొందించనున్నట్లు సీఎం తెలిపారు. ఇంట్లో 5-6 మంది 10 మంది ఉండడం, పెద్దలు అడ్వైజ్ చేయడం, పిల్లలు వినడం, ఇంట్లో ఏదైనా ఒక చిన్న గొడవ పడినా సర్ది చెప్పడం, వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ గైడెన్స్ ఇచ్చి మెంటరింగ్ ఇచ్చి ముందుకు తీసుకుపోయే పరిస్థితి వచ్చారు. ఇప్పుడే కోవూరు ఎమ్మెల్యే గారి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాల్యూస్ కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. దిశ ఈవెన్ టుడే ప్రపంచంలో ఫ్యామిలీ విలువలుండే ఏకైక దేశం భారతదేశం. దిశ ఆ గౌరవం ఉంది, ఆ విలువలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడు విలువలు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఇప్పుడు ఆలోచించిన దిశ బిగ్ ఫ్యామిలీస్ మోర్ బెనిఫిట్స్. ఇటీవల కాలంలో మనం అందరం ఏం చేస్తున్నాం అంటే పెన్షను ఒక ఇంటికి ఒకటి, ఇల్లు ఇంటికి ఒకటి, రేషన్ 5 కేజీలు మనిషికి, మ్యాక్సిమం 25 కేజీలు సీలింగ్. అంటే 7 మంది ఉంటే 25, 3 ఉంటే 15, 1 ఉంటే 5 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే కానీ 7 మంది ఉండే వాళ్ళకి 35 కాకుండా 40 కేజీలు ఇస్తే ఆ ఇన్సెంటివ్ కన్నా ఊర్లో వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం. ఇల్లు కడితే 5-6 మంది ఉంటే ఒకే బెడ్రూమ్. దీంతో ప్రతి ఒక్కరూ ఇంకొక ఇంటికి అప్లికేషన్ పెట్టుకొని డివైడ్ అని చూపించుకోవడం, నోటి పోవడం జరుగుతున్నాయి. అందుకే నేను ఆలోచించింది ఎక్కువ మంది ఉంటే 2 బెడ్రూమ్ హౌస్ ఇద్దాం, ఇంకా ఎక్కువ మందిని 3 బెడ్రూమ్ హౌస్ ఇద్దాం, పెద్ద కుటుంబాలను ప్రోత్సహిద్దాం, పాలసీస్ అన్నీ రివ్యూ చేద్దాం. అప్పుడు ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు చూసుకుంటారన్న ఆలోచనతో ఆటోమేటిక్గా పిల్లలు కూడా కనడం కానీ దీనికి కూడా ప్రోత్సహించే పరిస్థితి వస్తుంది. అందుకే తొందరలో విల్ రీవిజిట్ ఆల్ అవర్ పాలసీస్. ఎంతమంది ఎక్కువ ఉంటే ఆ ఇంటికి అన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తాం, ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మాధవ్ గారు ఇన్ఈక్వాలిటీ 1 రీజన్ అన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి, ఇవి కూడా కారణం అని చెప్పి మన గుంటూరు మాధవ్ గారు చెప్పారు. ఇంకొక పక్కన కడప మాధవ్ గారు టోటల్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకోవాలన్నా, మగవాళ్ళు తీసుకోవడం లేదు కాబట్టి అసర్టివ్గా వారు కూడా చెప్పారు. అదే మాదిరిగా వారు మాట్లాడినప్పుడు సిలబస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ సమానం, ఈక్వల్ రైట్స్ ఎట్లా చేయాలనేది విద్యా విధానంలోనే మార్పు తీసుకురావాలని చెప్పి చాలామంది చెప్పారు. డెఫినెట్గా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక సందర్భంగా నాకు ఒక ఇదే దేశం నేను ఎప్పుడు కోట్ చేసేవాడిని, లీక్ వన్ వ్యూ అర్లీ డేస్. ఆయన మాట్లాడుతూ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, కంట్రీ గురించి ఆలోచించి ఒకటి మాట్లాడాడు. ఎక్కువ మంది పిల్లలు కనాల్సింది డబ్బులుండేవాళ్ళు ఎక్కువ మంది కనాలి అన్నాడు. దాంతో డబ్బులుండే వాళ్ళంతా మేమేం మిషన్సా పిల్లలు కనడానికి, మాకేం పని లేదా అని రివోల్ట్ అయ్యారు. డబ్బులు లేని వాళ్ళు మేమేం పనికిరాని వాళ్ళమా, మాకు పిల్లలు అవసరం లేదా, మేము పెంచలేమా, మాకు చేత కాదా